జనభేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చర్చలు విఫలం. అమెరికా ఇరాన్ మధ్య కుదరని శాంతి ఒప్పందం. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో తీవ్ర ఉద్రిక్తత. జీతాలు పెంచాలంటూ నిరసన. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే షరతుగా క్షమాపణ చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్. కొల్కపూడి శ్రీనివాస్ ని ఇంటికొచ్చి తంతా. టీడీపీ ఎమ్మెల్యే కొల్కపూడికి కేశినేని చిన్ని వర్గం వార్నింగ్. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతుందా? ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు. వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజం. ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్. రేవంత్ రెడ్డికి మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. యైలాపూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల్లో రేవంత్ రెడ్డి మీద రెచ్చిపోయిన బాధితులు. శ్రీవారి జూలై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల. ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను 24న 10 గంటలకు విడుదల. నా ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఆరోపణపై మంగ్లీ తీవ్ర భావోద్వేగం. పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు సాగినప్పటికీ శాంతి ఒప్పందంపై ఇరు పక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. దీంతో ఇటీవల కుదిరిన 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం భవితవ్యం ప్రమాదంలో పడింది. చర్చలు విఫలం కావడానికి కారణం మీరంటే మీరేనంటూ ఇరు పక్షాలు పరస్పరం నిందించుకున్నాయి. యుద్ధం ముగింపునకు తుది అద్భుత ఆఫర్ను అమెరికా అందించినప్పటికీ ఇరాన్ అంగీకరించలేదని అమెరికా బృందానికి నేతృత్వం వహించిన ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. అమెరికా వల్లే చర్చలు విఫలం అయ్యాయని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ బకర్ గాలిబఫ్ విమర్శించారు. చర్చల అనంతరం ఇస్లామాబాద్ నుండి అమెరికాకు బయలుదేరే ముందు వాన్స్ మీడియాతో మాట్లాడారు. ఇరానియన్లతో 21 గంటల పాటు విస్తృత చర్చలు జరిపాం. అది గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే మేము ఒప్పందానికి రాలేకపోయాం. ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ బ్యాడ్ న్యూస్ అని పేర్కొన్నారు. ఇరాన్కు బెస్ట్ డీల్ ను ఆఫర్ చేశామని కానీ ఇరాన్ అంగీకరించలేదని తెలిపారు. We've been at it now for 21 hours and we've had a number of substantive discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేతనాల పెంపు డిమాండ్తో ప్రైవేట్ కంపెనీ కార్మికులు చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. యాజమాన్యంపై ఆగ్రహించిన కార్మికులు కంపెనీలోని ఒక కారుకు నిప్పు పెట్టడంతో పాటు పోలీసులపై రాళ్లు రువ్వారు. వివరాలకు వెళ్తే నోయిడా ఫేజ్ 2లోని ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన వందలాది మంది కార్మికులు జీతాలు పెంచాలంటూ కంపెనీ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే వారు హింసకు పాల్పడ్డారు. ఆందోళనకారులు కంపెనీ ప్రాంగణంలో పార్క్ చేసి ఉన్న ఓ కారుకు నిప్పు పెట్టారు.
చేశారు. అనంతరం ఫ్యాక్టరీ భవనంతో పాటు అక్కడికి చేరుకున్న పోలీసులపైకి రాళ్లు విసిరారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి టీయర్ గ్యాస్ ప్రయోగించి గుంపును చెదరగొట్టారు. ये करवा लो यार थोड़ा सा आगे थोड़ी तो सही అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లలో అవినీతి జరిగిందని సోషల్ మీడియా మరియు ప్రతిపక్ష అడిగితే చెప్పులు తెగుతాయి వంటి వ్యాఖ్యలు చేయడం ఇదేం సాంప్రదాయం. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. నిన్న రాష్ట్ర పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అలియా సీతక్క నిన్న ములుగులో ఆమె మాట్లాడినటువంటి మాట ఆమె పైన ఆమె మంత్రిత్వ శాఖ పైన మహిళలకు ముఖ్యంగా అంగన్వాడీ సెంటర్లో ఉండేటువంటి అంగన్వాడీ టీచర్స్కు ఇచ్చేటువంటి సెల్ ఫోన్లలో అవినీతి జరిగిందని అభియోగం వచ్చినప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఆమె పైన ఉంటుంది. బహిర్గతం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏ ఫోన్ ఇచ్చిలో నువ్వు అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు అంటే 2,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి ఫోన్ల విలువ. ఏ కంపెనీ ఫోన్ ఇచ్చినో దానికి మరి ఏ మోడల్ అది ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ మరి ప్రశ్నించిన వాళ్ళను చెప్పుతో కొడతాం, చెప్పులు తెగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయమో ఆమె సమాధానం చెప్పాలి. ధనసూరి అనసూయ ఎలియా సీతక్క ఇప్పటికిప్పుడే ఆమె మంత్రి కాలేదు. గతంలో కూడా ఆమె ఎమ్మెల్యేగా ఉన్నది, ఒకసారి ఓడిపోయింది, గెలిచింది. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ఆరోపణలకు సరైన పద్ధతిలో రిప్లై ఇవ్వాలి, సమాధానం చెప్పాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి మొదలుకొని ఈరోజు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా ఇదే పద్ధతిలో మాట్లాడడం చూస్తూ ఉంటే ఈరోజు ఆమె అంటుంది అభియోగం వస్తే మరకేస్తే మేము కడుక్కోవాలని. మరి నువ్వు కూడా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు యొక్క వ్యయమే 1,00,000 కోట్లు కాకపోయినప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో నువ్వు మాట్లాడినావు? అదేవిధంగా కేటీ రామారావు గారు ఆయన మంత్రిత్వ శాఖలో ఈ రాష్ట్రానికి ఒక పేరు తీసుకురావాలని ఈ కార్ రేసును తీసుకొస్తే అవినీతి జరిగిందని ఏ ఆధారాలతో చెప్పి ఈరోజు ఛార్జ్షీట్ వేసినావు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో విద్యుత్ కొనుగోలు మీద ఎందుకు కమిషన్లు వేసినావు? విద్యుత్ కొనుగోలు అంతా కూడా ప్రభుత్వం పక్క రాష్ట్రమైనటువంటి ఛత్తీస్గఢ్ తోటే ఒప్పందాలు చేసుకున్నది. అందులో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తావు. ఆరోపణలు నువ్వేమో చేయొచ్చు, నువ్వు అధికారంలో ఉండి ఈరోజు నీ యొక్క ఫోన్లలో అవినీతి జరిగిందని ఆరోపణ చేస్తే చెప్పులు దిగుతాయని చెప్పడం ఇది ఏ సాంప్రదాయం అని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇదే భూపాలపల్లి గడ్డ మీదకి వచ్చి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా నా పైన 1,400 ఎకరాల భూమిని కబ్జా చేసిండు అని ఆరోపణ చేసినాం. మరి ఈరోజు 2.5 సంవత్సరాలైంది. ఇప్పటికే కోర్టులలో పరువు నష్టం దావాను క్రిమినల్ ప్రొసీడింగ్లో అదేవిధంగా సివిల్ కేసులో కూడా వేయడం జరిగింది. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు. ఈరోజు మేము ప్రతిపక్షంలో మిమ్మల్ని టీడీపీ ఎమ్మెల్యే కొలికపుడికి కేశినేని చిన్ని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేని ఇంటికొచ్చి తంతా అంటూ టీడీపీ తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ దేవదత్ అన్నారు. బెల్ట్ షాపుని నువ్వు అడ్డుకునేది ఏంటి? 175 నియోజకవర్గాల్లో ఎలా జరిగితే ఇక్కడ అలాగే జరుగుతుంది. ఎంపీ తన దగ్గర డబ్బులు తీసుకోలేదన్న దేవదత్ అభివృద్ధిపైన వ్యక్తిగత విషయాలపైన బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఎమ్మెల్యే పార్టీ పరువు తీస్తున్నాడని 3 అంశాల్లో ఎమ్మెల్యేని అడ్డుకుంటామని దేవదత్ ప్రకటించారు.
బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి. నువ్వేడవా చెప్పడానికి? నీకేంటి బెల్ట్ షాపులు ఎక్కువ అవుతున్నాయి అనేసి నువ్వు మాట్లాడడానికి 170 నియోజకవర్గాల్లో ఎలా నడుస్తుంది, ఇక్కడ కూడా నడుస్తుంది. ఏంది నువ్వు చేసేది? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఇంకోటి పెట్టే పోస్ట్ ఏంటంటే పల్లెలన్నీ కన్నీరు కారుస్తున్నాయి. పల్లెలన్నీ కన్నీరు కాచకుండా నేను సమాధానం చెప్తాను, నీకు పరిష్కారం ఇస్తాను. నాతో పాటు రా, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాం, లోకేష్ బాబు గారి దగ్గరికి వెళ్దాం, పురపాలక శాఖ మంత్రి నారాయణ గారి దగ్గరికి వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి పంచాయతీరాజ్ సత్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్దాం, రోడ్లు అడుగుదాం. 5 దగ్గరికి వెళ్తే 5 రోడ్లు ఇస్తారు. నీలా దద్దమ్మలా చేతగాని ఒక ఎమ్మెల్యేలా కూర్చొని సోషల్ మీడియా ఉంది కదా, ఒక రాత రాష్ట్ర అయిపోతున్నది కాదు, నవ్వుకుంటున్నారు. పల్లెలన్నీ కన్నీరు పెడుతున్నాయి, రోడ్లు లేక వెలగలపోతున్నాయి అంటే అది నీ చేతగానితనం కాదా? నిన్ను ఎందుకు అనుకున్నారు ఎమ్మెల్యేగా? ఎందుకు అనుకున్నారు? మొన్న చెప్పినట్టుగా నువ్వు పరిష్కారం ఇస్తామని, పరిష్కరించే శక్తి స్తోమత నీ దగ్గర ఉందనేసి నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఈ రోజు నీకు అది చేత కాదు అనేసి తిరువూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నెత్తి నువ్వు మొత్తుకుంటున్నారు. మరి ముఖ్యంగా నిన్ను గెలిపించిన కార్యకర్తలు, నిన్ను గెలిపించిన నాయకులు ఇలాంటి ఒక అసమర్థత ఎమ్మెల్యేని, కులాన్ని వాడుకునే ఎమ్మెల్యేని, విద్వేషాలు రెచ్చగొట్టే ఎమ్మెల్యేని, ఒకళ్ళ మీద ఒకరికి సాడీలు చెప్పేసి వాళ్ళ మధ్య ఘర్షణలు సృష్టించే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే. రేవంత్ తన బామ్మర్తో కలిసి సింగరేణిని కొల్లగొడుతుంటే బీజేపీ అడ్డుకోకుండా రేవంత్ ను కాపాడుతుంది. బీజేపీ ఎంపీలకు రేవంత్ బామ్మర్దికి బీజేపీ టెండర్లు కట్టబెడుతూ ఒకరినొకరు కాపాడుకుంటున్నారు. కాంగ్రెస్ అవినీతిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కేవలం మాటలు చెబుతున్నారు తప్ప విచారణ జరిపించడం లేదని కేటీ రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇట్లున్నారు, బీజేపీ వాళ్ళు ఏమైనా చక్కగా ఉన్నారంటే వాళ్ళు ఏం చక్కగా లేరు. ఇంత అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి దోపిడీ చేస్తుంటే సింగరేణిలో మనం అడిగినాం, అయ్యా మీ వాటా కూడా ఉన్నది, కేంద్ర ప్రభుత్వమా మీకు కూడా 49% ఉన్నది, మీరెందుకు అడ్డుకుంటలేరు ఈ కుంభకోణాలను? మీరెందుకు 1000 కోట్ల దోపిడీ జరుగుతుంటే గమ్మునున్నారు? సిబిఐ ఎంక్వైరీ ఏంటి అంటే మేమే బెబ్బెబ్బే, ఇద్దరు దొందే, ఇద్దరు చీకటి దోస్తులు ఒకరినొకరు కాపాడుకుంటా ఉన్నారు. ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడ సింగరేణిలో టెండర్లు వస్తుంటే ముఖ్యమంత్రి బావమరిదికి ఇక్కడనే వస్తున్నాయి అనుకున్నారు మీరు టెండర్లు. కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో కూడా ఇదే ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి 100 కోట్ల కాంట్రాక్టులు వస్తాయి. బీజేపీ ఎంపీలకు ముఖ్యమంత్రి గారు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారు. అట్లా మంచిగా ఇచ్చిపుచ్చుకునే బంధం కాంగ్రెస్ బీజేపీ కలిసి నడుస్తా ఉన్నారు. అందుకే ఒకరి దోపిడీ ఒకరు బయట పెట్టకుండా బ్రహ్మాండంగా కాపాడుకుంటా ఉన్నారు. ప్రధానమంత్రి వస్తాడు ఢిల్లీకి వెళ్ళి, వచ్చి పేద మీటింగ్ లో చెప్తాడు, ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, బిల్డర్ల కాడ, కాంట్రాక్టర్ల కాడ, సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టర్ల కాడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు అంటాడు. ఏంటిది ఆర్ఆర్ ట్యాక్స్ అంటే? రాహుల్ రేవంత్ ట్యాక్స్ అంటాడు. మరి చెప్పి కూడా 2 సంవత్సరాలు అయిపోయాయి ప్రధానమంత్రి చెప్పి. మరి 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తలేడు ప్రధానమంత్రి గారు? హోంమంత్రి అమిత్ షా వస్తాడు, తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది, కుంభకోణాలు చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఏటీఎం అయిపోయింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటాడు. మరి దొంగలు ఎవరు పట్టుకోవాలి? హోంమంత్రి పట్టుకోవాలనా లేదా? పోలీసుడే పట్టుకోవాలి కదా. మరి దొంగను పట్టుకునే పోలీసులకు అధ్యక్షుడిగా ఉన్న హోంమంత్రి ఇలా ఆయన వచ్చి ఏటీఎం గా మారింది అంటాడు తప్ప కార్వాయి చేయడు, విచారణ జరిపించడు. ఒకళ్ళ దొంగతనం ఒకళ్ళు బయట పడకుండా మంచిగా భద్రంగా కాపాడుకుంటా ఉన్నారు. ఇంకా దాని మీదకెళ్ళి ఒక కొత్త కుట్ర. ఇంత బ్రహ్మాండంగా గోదావరి నది మీద కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు మనం కట్టుకుంటే ఆ కాళేశ్వరాన్ని ఓడు కూలేశ్వరం అయిపోయింది అంటాడు. 1,00,000 కోట్లు కొట్టుకపోయినాయి అబద్ధాలు మాట్లాడతారు. 1,00,000 కోట్లు అప్పు అయిపోయింది తెలంగాణలో అని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడతారు. ఇట్లా ప్రజలను ఇంకా కూడా 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా 3 బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత కూడా 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు అమలు చేయకపోగా ఇంకా కూడా ప్రజలను మళ్ళీ
వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయని, ఆయన గొడ్డలి రాజకీయం రాష్ట్రానికి పెను ప్రమాదంగా పరిణమించిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నరుకుతాం, చంపేస్తామనే నీచమైన భాషతో రాజకీయాలు చేస్తూ విధ్వంసాన్ని తమ అజెండాగా వైసీపీ మార్చుకుందని ఆయన విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ రెడ్డి తన హిడెన్ అజెండాను ఇప్పుడు బహిరంగంగానే ప్రకటిస్తున్నారని అన్నారు. అధికారం కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా వారి తీరు ఉందని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే రేపు అధికారంలోకి వస్తే నేరాలను అరికడతాం, శాంతి భద్రతలను కాపాడుతామని చెప్తూ ఉంటారు. కానీ ఈ యొక్క వైసీపీ పార్టీ ఏదైతే ఈ యొక్క గొడ్డల పార్టీ అని ఈ రోజు ఏదైతే ప్రజలు పిలుస్తూ ఉన్నారో, మరి వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? మేము అధికారంలోకి వస్తే నరికేస్తాం, చంపేస్తాం, లేపేస్తాం, రేపు 29లో పొట్టేళ్లని తలలు నరికినట్లుగా మరి యొక్క రప్ప అంటూ నరికేస్తామని వాళ్ళు చెప్పేటువంటి విధానం ఏదైతే ఉందో, బహిరంగంగా గొడ్డళ్లతో మరి రోడ్ల మీద తిరుగుతూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ ఆ యొక్క పొట్టేళ్లను నరికి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్స్ల మీద జిమ్ముతూ, అంటే ఒక రాక్షస ఆనందం పొందుతూ ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేస్తూ ఉన్నారో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ నాయకుడు ఇంకొకటి చెప్తూ ఉంటాడు, రేపు అధికారంలోకి వచ్చాక గుంటూరు నుండి యువతల వైపు అంతా కూడా ఇంటిలోంచి బయటికి లాగి కొడతాం, గుంటూరు అవతల ఇంటిలోంచి బయటికి లాగి నరుకుతామని. అంటే రేపు వీళ్ళ యొక్క లక్ష్యం అంటే అధికారంలోకి వచ్చేది అభివృద్ధి కోసమో సంక్షేమం అందించడం కోసమో కాదు, లా అండ్ ఆర్డర్ని కాపాడడం కోసం కాదు. రేపు అధికారంలోకి వచ్చేది ఏదైతే భర్తలను కోల్పోయినటువంటి భార్యలు, బిడ్డలను కోల్పోయినటువంటి తల్లులు, అంటే ఒక విధ్వంసం, ఒక ధ్వంసం, రాష్ట్ర భవిష్యత్తుని కళ్లకు కట్టినట్లు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి ఈవేళ వాళ్ళ గొడ్డలి పార్టీ విధానాల ద్వారా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని, తమ దేశంలోని ఆసుపత్రులపై దాడులు చేస్తున్నాయని ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. వైమానిక దాడిలో ధ్వంసమైన టెహ్రాన్లోని గాంధీ ఆసుపత్రి భవనం దృశ్యాలను విడుదల చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసహాయ స్థితిలో ఉన్న రోగులపై దాడులు చేయడం అమానుషమని మండిపడింది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600కు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసం అయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది. ధ్వంసమైన ఆసుపత్రి భవనం, శిథిలమైన వార్డులు, నాశనమైన వైద్య పరికరాల దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రపంచానికి విడుదల చేసింది. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मैं इस वक्त तेहरान में हूँ और तेहरान में मेरे पीछे महात्मा गांधी हॉस्पिटल है। ये बच्चों का चाइल्ड स्पेशलिस्ट हॉस्पिटल था। देखें किस तरीके से इजराइल और अमेरिका ने जब हमला किया तो इस हमले में किस तरीके से पूरा का पूरा बच्चों का चाइल्ड स्पेशलिस्ट हॉस्पिटल तबाह हो गया। ये बताता है कि अमेरिका और इसराइल दुनिया में बदतरीन लोगों में से वो हैं। उन्हें जब मारा जाता है, जब वो मारते हैं तो ये नहीं देखते कि इंसान है, बच्चा है, हॉस्पिटल है, बस वो बम गिरा देते हैं। अब इसके बरखिलाफ मैं व्यूअर से कहूँगा कि ईरान ने 11 मुल्कों पे हमला किया है। एक जगह आपने सुना एक हॉस्पिटल पे मारा। ईरान में 600 से ज़्यादा हॉस्पिटल्स पर इस वक्त इजराइल और अमेरिका ने हमला कर चुका है। 60 से ज़्यादा स्कूल्स पे मार चुका है। ये पता चलता है कि दो कौमें हैं, एक जालिम और एक जो अपनी मुल्क का, अपनी मातृभूमि का दिफा भी कर रही है। నాకు 3 పిల్లలు, నా ఇల్లు కూలిస్తే మేము ఎలా బతకాలి? ఎవడు ముఖ్యమంత్రి? ఎవడికి ముఖ్యమంత్రి? మాకైతే కాదు, కూలగొట్టే వారిని ముఖ్యమంత్రి అంటారా? రేవంత్ రెడ్డికి మౌజురు ఖచ్చితంగా తగులుతుంది. అమీన్పూర్ పరిధిలోని ఐలాపూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల్లో రేవంత్ రెడ్డి మీద బాధితులు రెచ్చిపోయారు. చిన్న పిల్ల చంపిన చూడు, అట్లా చంపలేదు, అట్లా ప్రశాంతంగా ఉంటుండొచ్చు జనం. అంత మనసు కాదుతున్నా నా 3 పిల్లలని ఇప్పుడు నేనేం చేయాలని చెప్పు. ఇలా కష్టం చేత కాదు. ఇప్పుడు నాకు 2 ఆపరేషన్ అయినా ఇళ్ళ పనికి వచ్చేసి ఇళ్ళ పనికి ఎంత వస్తుందన్నా? చెంగిల్ చిప్పలతో ఎంత వస్తుంది చెప్పు? పనికి 500 రూపాయలు గోడ ఇంత గోడ మీకు వెళ్తే పని చేసుకోవచ్చు, పిల్లలను నడపాలి. అందుకే సిగ్గుశానం లేకుండా ఆడ అట్లా నడక తింటున్నా పెళ్ళ అట్లనే దానికి పోతుందా? అట్లనే బాత్రూమ్ కడగానికి పోతుందా? బుడ్డ పిల్లలకి గుద్దడానికి పోతుందా? అని పెళ్ళ మన అమ్మ బిడ్డ అని కోడలు అని ఫ్యామిలీ మొత్తం అట్లనే పోతుందా పనికి? ఆయనకొక న్యాయం మాకొక న్యాయం అన్నా. ఎందుకమ్మా అంతగానం తిడుతున్నారు ముఖ్యమంత్రి? ఏ ముఖ్యమంత్రి? ఎవరు ముఖ్యమంత్రి అన్న? ఆడెవరు ముఖ్యమంత్రి? ఎవరికో ఉన్నాక ముఖ్యమంత్రి, మాకే ముఖ్యమంత్రి కాదు. ఎందుకు పేదల ప్రభుత్వం అంటాడు? ఏం చేస్తున్నాడు? ఇది గులగొట్టుడు ముఖ్యమంత్రి ఆడు. ఇది గులగొట్టుడు ముఖ్యమంత్రి ఆడ ముఖ్యమంత్రి. ఇది గులగొట్టుడు ముఖ్యమంత్రి ఆడు. ముఖ్యమంత్రినా? ఆడు ముఖ్యమంత్రి అంటాడా? కేసీఆర్ ఉన్నాడు, ఆడో ముఖ్యమంత్రి అంటాడు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒక దేవుడు. ఆయన ఒక దేవుడు. ఆయన ఇచ్చిన పింఛన్ ఈ బాడుకో 6,000 ఇస్తాను. బాడుకో 6,000 నాతో కూడా మిగిలిన బాడుకో అట్లా తింటా కట్టుకుని కండారు ముక్కు రాదు పట్టుకొని
అంత మనసు కాదుందన్నా ఆడు మనిషి దంట ఉట్టినాడు అయితే దగ్గరుండి పేదోళ్ళై ఉంచాలి లేని ఉన్నోళ్ళై ఇరగొట్టాలి గులగొట్టాలని చెప్పాలాడు ఆడు ఇంట్లో కూర్చొని ఏడనో కూర్చొని రాజకీయంలో కూర్చొని గులగొడతా అంటే ఎవరు పనిసం ఇట్లా 16 పనులలో ఏ పనిసం అనేది తలుగుతుంది దానికి తలుగుతుంది కంపల్సరీ తలుగుతుంది ఇంతమంది ఒక్క పనిసం అనేది తలుగుతుంది దానికి మా ఉసురు మాత్రం కంపల్సరీ ముడుతుంది నా 3 ఆడపిల్లలకు నా భర్త ఇప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇది కెమెరా వచ్చింది మా దగ్గరికి మీరు చేయాలి న్యాయం ఇప్పుడు మీరు మమ్మల్ని అందరూ తీసుకుపోయి ఆయన దగ్గర ఉంచురు కెమెరాలు అంతా కలిసి ఇది గులగొట్టురు కాబట్టి అందరు తోలుకపోయి ఆ రూమ్ లో ఉంచురు అంది ఏంది ఉందో ఆ రూమ్ లో ఉంచురు ఆయన రూమ్ వస్తేనే రానిస్తాడా అమ్మ వస్తేనే రానిస్తాడా అది మాట్లాడాలన్నా మరి అట్లా మాట్లాడాలి 3 పిల్లలు 3 ఉన్నారన్న పెళ్లిలకు ఇప్పుడు 3 ఉన్నారు ఇది అమ్ముతామేమో చేస్తామని అనుకున్నా మా నాలుగు ముండమో సెండలో కూర్చుని ఇప్పుడు పెట్టి కూర్చున్నాడు ఈ ఎంత మాది మా మరిది ఇది మొత్తం మా మామూలుగా ఇది ఆ పిల్లలు చిన్న పిల్లలు బండ పెట్టుకొని నాటేస్తాం ఇల్లు ఉంచాలి కదా ఏదైనా ఉంచాలి కదా అదన్నా ఉంచాలి కదా ఇది కూడా ఉంచలేడు కదా ఇది ఉంటదేమో ఇది మొత్తం అమ్మేసుకొని ఇంత పిల్లల పెళ్లి చేద్దాం మా మనమరాలు పెళ్లి చేద్దాం అనుకున్నాం మా పక్కన ఉట్టి ఆడు మొత్తం తీసేసుకుంటున్నాడు ఎక్కడ తీసేస్తాడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఇస్తే ఈడ ఇస్తామన్నారు గవర్నమెంట్ మాటలు రాలి ఇక్కడ పిల్లల తర ముడతా ఖచ్చితంగా ముడతా చెప్తాను తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు జూలై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ సేవ టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. టికెట్లు పొందిన వారు 20 నుండి 22 మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లిస్తే టికెట్లు మంజూరవుతాయని వివరించింది. సిటీఐన్ లోకల్ గైడ్స్ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లు 21న ఉదయం 10 గంటలకు విడుదలవుతాయని తెలిపింది. వర్చువల్ సేవల దర్శన స్లాట్లను 21న మధ్యాహ్నం 3 గంటలకు, అంగప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోట 23న 11 గంటలకు విడుదలవుతాయని పేర్కొంది. ప్రత్యేక ప్రవేశం దర్శన కోటాను 24న 10 గంటలకు విడుదల చేస్తామని తెలిపింది. ప్రముఖ జానపద గాయని మంగ్లీ తనపై తప్పుడు ఆరోపణ చేస్తూ వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ న్యాయవాది సింగపోగు సుబ్బారావుపై పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేవలం బిగ్ బాస్ షోలో అవకాశం కోసమే సుబ్బారావు తనపై నిరాధారమైన ఆరోపణ చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందులో తన ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధమన్నారు. నోట్ల కట్టలతో కనిపించింది తన తమ్ముడు కాదని స్పష్టం చేశారు. సుబ్బారావు ఆరోపణ తీవ్రంగా ఖండించిన మంగ్లీ నాపై చేస్తున్న ఆరోపణలన్నీ పూర్తిగా వాస్తవాలు. గతంలో నా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీడియోలను తొలగించాలంటే 10 లక్షలు డిమాండ్ చేశారు. నేను డబ్బు ఇవ్వకపోవడంతోనే నాపై కక్ష గట్టి ఇలాంటి నీచమైన ప్రచారానికి దిగారని మంగ్లీ ఆరోపించారు. మంగ్లీ, మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. సో మీ అభిమానులకు, అందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు రిక్వెస్ట్ చేస్తే, నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళని కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో, హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నాను, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని,
ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత పలుప, అంత ఓవర్ యాక్షన్, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన. పార్టీ ముద్రలు వేస్తే 2023, 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు నా పాట. సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల వంటి అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్ల అమ్మకాలకు మొగ్గు చూపారు. ఫలితంగా ఇంట్రాడేలో సెన్సెక్స్ ఏకంగా 1600 పాయింట్లకు పైగా పతనం కాగా నిఫ్టీ 23,600 కీలక మార్కు కిందకు జారిపోయింది. ఇటీవల కాలంలో ఒకే రోజులో సూచీలు ఇంత భారీగా నష్టపోవడం ఇదే మొదటిసారి. ఈ అమ్మకాల ఒత్తిడికి ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరగడమే. హార్ముజ్ జలసంధిలో అమెరికా నౌకాదళ దిగ్బంధనం విధించడంతో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $100 దాటింది. భారత్కు అధిక చమురు ధరలు ఎప్పుడూ ఆందోళన కలిగించే అంశమే. ఇది నేరుగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ప్రభావం చూపి స్థూల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పతనంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగం షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ద్రవ్యోల్బణం పెరిగితే ఆర్బీఐ వడ్డీ రేట్ల కోతను ఆలస్యం చేసే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ షేర్లను భారీగా అమ్మేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు షేర్లు రెండూ నష్టపోయాయి. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి సినిమా కోసం పూర్తిగా సిద్ధమవుతున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్తో చేయనున్న భారీ యాక్షన్ చిత్రం కోసం ఆయన కఠోరంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోను పంచుకున్నారు. కెమెరాకు వీపు చూపిస్తూ కండలు తిరిగిన తన శరీరాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోకు కొన్నది కాదు, కష్టపడి సంపాదించిందని ఎన్టీఆర్ క్యాప్షన్ జోడించారు. దీంతో ప్రశాంత్ నీల్ సినిమాలో ఆయన పాత్ర ఏ స్థాయిలో ఉండబోతుందన్న అంచనాలు మరింత పెరిగాయి. డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్ కూడా నటించనున్నారని సమాచారం. 1969 కాలంలో భారత్, చైనా, భూటాన్ సరిహద్దులో జరిగే ఎమోషనల్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చర్చలు విఫలం, అమెరికా ఇరాన్ మధ్య కుదరని శాంతి ఒప్పందం. ఉత్తరప్రదేశ్లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా నోయిడాలో తీవ్ర ఉద్రిక్తత, జీతాలు పెంచాలంటూ నిరసన. మంత్రి సీతక్క వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే, షరతుగా క్షమాపణ చెప్పాలని వెంకటరమణారెడ్డి డిమాండ్. కొలికపూడి శ్రీనివాస్ని ఇంటికొచ్చి తంతా, టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడికి కేశినేని చిన్ని వర్గం వార్నింగ్. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ అవుతుందా? ఆసక్తి రేపుతున్న కేటీఆర్ వ్యాఖ్యలు. వైసీపీ అధినేత జగన్ రాజకీయాలు ఉగ్రవాదాన్ని మించిన ఉన్మాదంతో సాగుతున్నాయి. మంత్రి నిమ్మల రామనాయుడు తీవ్రస్థాయిలో ధ్వజం. ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్. రేవంత్ రెడ్డికి మా ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. యైలాపూర్ ప్రాంతంలో హైడ్రా కూల్చివేతల్లో రేవంత్ రెడ్డి మీద రెచ్చిపోయిన బాధితులు.
శ్రీవారి జూలై నెల టికెట్ల షెడ్యూల్ విడుదల. ప్రత్యేక ప్రవేశ దర్శన కోటాను 24న 10 గంటలకు విడుదల. నా ప్రమేయం నిరూపిస్తే దేనికైనా సిద్ధం. ఆరోపణపై మంగ్లీ తీవ్ర భావోద్వేగం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.